వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి విజయరామరాజుపేటలో ఉమ్మడి జనసేన అసెంబ్లీ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన కొడతాల రామకృష్ణ. వీర్జాదిగూడలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. హాజరైన బీఆర్ఎస్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్. షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం. హాజరైన పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ అధికారి వివి లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించాలి. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. అనకాపల్లి విజయరామరాజుపేటలో డోర్ టు డోర్ ప్రచారం చేపట్టిన ఉమ్మడి జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొడతాల రామకృష్ణ. ప్రచారంలో భాగంగా విజయరామరాజుపేట ఓటర్లను అభ్యర్థిస్తూ జనసేన అభ్యర్థి కొడతాల రామకృష్ణను బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో అనకాపల్లి అభివృద్ధి అంధకారంలో ఉందన్నారు. రాక్షస పాలనకు చరమగీతం పాడి చంద్రన్న పాలనకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా పూర్వ వైభవంతో మరోసారి దేశం గర్వించేలా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తుందన్నారు. రామకృష్ణ రోజు మీ అందరూ ఆశ్రయించాలి. ఈసారి బంపర్ మెజారిటీ కల్పించాలి. మనం మంచిగా తీసుకోవాలి. ఇలా రైట్ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ విజయ దుందుపై మోగించనుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శాసనసభ్యుడిగా గెలిపిస్తున్నాయని వివరించారు. 91వ వార్డులో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు మెహరా భాస్కర్ రావు, వార్డు అధ్యక్షులు గుణిశెట్టి శ్రీను, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామినాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికే కానీ అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజాప్రతినిధి కాకపోయినా గత 18 నెలలుగా అందరికీ అందుబాటులో ఉంటూ 225 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు.
సార్ రోలింగ్ అంటే సగం అది సగం 91 సగం 92 సగం. ఈరోజు బెహర భాస్కర్ గారి ఆధ్వర్యంలో 91, 92 వార్డుల్లో ఈరోజు రోడ్ షో చేయడం జరుగుతుంది. మరి ప్రతి వార్డులో రోడ్ షోలోని అశేష స్పందన ప్రజల దగ్గర నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను రాత్రి 10 గంటల లేట్ అయినా కూడా 10 గంటలకు కూడా మహిళలు దండాలుగా వచ్చి మాకు ఎదురొచ్చి మాకు స్వాగతం పలకడం అన్నది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభివృద్ధి, దాంతోపాటు మేము ఈ 18 నెలల్లో కూడా మా నాయకులు కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ 18 నెలలు కష్టపడి ఈరోజు ప్రజలతో ఉండి ఈరోజు ప్రజల తాలూకా మన్నన పొంది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటు అడిగే బాధ్యత అసలు మాకు ఇవ్వటం లేదు. వాళ్ళంతటా వాళ్ళే మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం, అదేవిధంగా మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. రేపు వచ్చే నెలలో 13వ తారీఖుని వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి అయితే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఉంది. తప్పకుండా మన వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా వేయడం, వైజాగ్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం సాధ్యం. సరే, ప్రతిపక్ష వాళ్ళు 4 లోకల్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. దానిపై నేను పుట్టిందే వైజాగ్లో, నేను పెరిగిందే వైజాగ్లో, నేను 35 సంవత్సరాల పైన నుంచి వైజాగ్లో ఉంటున్నాను. వీళ్ళు చెప్తున్నాను కదా, ఇక్కడ లోకల్కి వీళ్ళే కాదు, ఎవరైనా ఒపోనెంట్ టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకలే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏమీ ఆడ చెప్పలేకపోతున్నాడు. ఆయన ఈరోజు వాళ్ళ మీటింగ్లు చూస్తామంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన కానీ మీటింగ్లు చూస్తుంటే అందులో ఏమీ లేవు, ఏమైనా ఉంటే పూర్తిగా జగన్ 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 కాదు ఒకటే తప్ప ఇంకో స్మరణ ఏం లేదు వాళ్ళకి. నేను అనుకోవడం ఏదో ఆయన తలుచుకున్నట్టు దేవుని తలుచుకుంటే ఇంకా వాళ్ళకి పుణ్యమైనా వస్తుంది. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో దేవుడు అయి ఉంటాడు, అందుకని అన్నిసార్లు వాళ్ళు తలుచుకుంటున్నారు. మరి మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఈ దగ్గరికి వచ్చేసరికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే నాన్ లోపల అన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అతను నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను ఈరోజు నువ్వు లోకల్ అయి ఉండి 5 మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్, 5వ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్లలో బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ మాయమాటలతో అధికారం చేపట్టిందని, రానున్న రోజులు బీఆర్ఎస్ రోజులే అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, జనరల్ సెక్రటరీ రాజేష్ ఖన్నా, రామకృష్ణ, వైస్ సెక్రటరీ నరసింహ, ట్రెజరర్ అనిల్ గౌడ్, అడ్వైజర్ కృష్ణ, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై వెంకన్న, జై వెంకన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై రవీంద్రన్న, జై రవీంద్ర. రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పర్వతాపూర్ 5వ డివిజన్ జెండావిష్కరణ జరిగింది. ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొని పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ఆదేశం మేరకు జెండావిష్కరణ చేశాము. అందుకు ప్రతి కాలనీ నుంచి కార్యకర్తలు, పెద్దలు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పార్టీ ఆదేశం మేరకు పార్టీ అధ్యక్షుడు రవీంద్రన్న కూడా దీంట్లో వచ్చి పాల్గొనడం జరిగింది. పేరు పేరున ధన్యవాదాలు. రవీంద్రన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జేవీఆర్. భారీ సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది బలిదానాల వల్ల ఏర్పడినది. ఈరోజు 23వ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి వార్డులో విద్యార్థులు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఎంతో ఘనంగా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణను విజయవంతం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఎస్పీ పార్టీని చిన్న పార్టీ అని దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని, బీఎస్పీ పార్టీ చిన్న పార్టీ కాదని జాతీయ పార్టీ అని, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలిచి తమ సొంత పనులు చూసుకోవడానికే పరితపించారని, ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత యువత కోసం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు కృషి చేస్తానని, బీజేపీ పార్టీని మరోసారి గెలిపిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలను తెరలేపుతారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత యువత కోసం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు కృషి చేస్తానని, బీజేపీ పార్టీని మరోసారి గెలిపిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలకు తెరలేపుతారన్నారు. గత 70 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా గిరిజనుల బాగోగులు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీలపై పోరాటం చేసిన ఘనత బీఎస్పీకే దక్కిందన్నారు. బీజేపీ పార్టీ కులమతాల మధ్య ఘర్షణలతో విభేదాలు సృష్టిస్తోందని వాపోయారు. ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర క్యాంపెయినర్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ దార్ల శివరాజ్, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. అట్లనే బీఎస్పీ వయసు కూడా 41 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళకేమో డబ్బులు ఉంటాయి, మందు వస్తారు, వాళ్ళకు సంపన్నులు పార్టీలకు మొన్న చూసింది కదా ఎలక్ట్రల్ బాండ్స్ అని, తర్వాత మన మై హోమ్స్ వాళ్ళు, తర్వాత ఇంకా రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు, రకరకాల సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు వేల కోట్ల రూపాయలు చందాలు వచ్చింది. దీనివల్ల తొందరగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ అవసరాలు ఏమవుతున్నాయో తీర్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఓట్లు వేసుకొని గెలుస్తూ ఉన్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల దగ్గరనే విరాళాలు తీసుకొని ప్రజలకు కోసమే పనిచేసేటువంటి పార్టీ. భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ లాంటి సిద్ధాంతం ఉన్న ఏ పార్టీ కూడా ప్రపంచంలో లేదు. సో బీఎస్పీ అధికారంలోకి రావడానికి చాలా టైం పడుతుంది. కానీ మీకు అందరూ తెలుసు, ఉత్తరప్రదేశ్ అది మినీ ఇండియా, పాకిస్తాన్, జపాన్ దేశాల కంటే కూడా పెద్ద రాష్ట్రం. అక్కడ 55% ప్రైవేటు వ్యక్తుల దగ్గరనే వెపన్స్ ఉంటాయి. గుండాగిరి అన్నీ ఉన్నప్పటికీ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ తోటి మా పార్టీ ఫౌండర్ కాంశీరామ్ గారు సైకిల్ దొక్కి ఉత్తరప్రదేశ్లో రాజ్యాన్ని తీసుకొచ్చారు. 4 సార్లు ముఖ్యమంత్రి. ఇలా చెప్పులు లేనటువంటి సమాజం, బట్టలు లేనటువంటి సమాజం ఇలా 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. అక్కడ బ్రాహ్మణ సమాజమే అత్యధికంగా పర్సంటేజ్ ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ చేతుల్లో రాజకీయ పార్టీలు అయినా కూడా అధికారంలోకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం. మీ అందరికీ తెలుసు, 37 మంది బీఎస్పీ ఎంపీలతోటి తెలంగాణ సపరేట్ స్టేట్ కోసం లోక్సభలో, రాజ్యసభలో ఫైట్ చేసిన పార్టీ బీఎస్పీ. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఉంది. ఆయన కమిటీకి కూడా మొట్టమొదటి లెటర్ రాసినటువంటి పార్టీ బీఎస్పీ. కేసీఆర్ గారే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 19 సార్లు నేను మాయావతి గారి దగ్గరికి వెళ్ళినా తెలంగాణకు సపోర్ట్ చేయమని చెప్పేసి ఆయనే మన మూత్రపల్లి నరసింహ గారు టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంలో మీడియాతో మాట్లాడినారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. సో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీకి కూడా అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో అధికారంలోకి వస్తారని చెప్పేసి మేము ఆశిస్తాం. మరి మనోళ్ళు వెనకబడున్నారు, ఇక్కడి నుంచే చేయాలి, ఏం మేల్కాన్ని కొట్టాడని చెప్పేసి నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా జూబ్లీస్ చూడడానికి చాలా మంది అన్నారు, గవర్నర్ ఉంటారు, ఎంఐ ఎంఈలు ఉంటారు, నువ్వు ఒక ఎస్టీ అమ్మాయికి రిజల్ట్ ఇస్తాను, అది కూడా జూబ్లీస్ నుంచి ఎట్లా పోటీ చేస్తూ ఉన్నారు. అదే జూబ్లీస్లో ₹1 ఇవ్వకుండా, మందు పంచకుండా 847 ఓట్లు అంత స్వచ్ఛందంగా ఇచ్చినాం. ప్రతి ఓటు స్వచ్ఛందంగా పడింది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి అందరం సెలబ్రేట్ చేసుకుంటామని నాకు నమ్మకం ఉందన్నమాట. వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. దానికి ఒకే ఒక కారణం డెవలప్మెంట్ లేకపోవడం. సో వాళ్ళు కూడా చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి ఆ డెవలప్మెంట్ కోసం కొత్తదనం కోరుకుంటున్నారు. మాకు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా గెలిపిస్తారని పూర్తి భరోసా పొందుతున్నారు. తను కూడా మైబాద్ పార్లమెంట్లో గెలిస్తే ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేయడానికి ముందు. కానీ ఇంతకుముందు మీరు చూసిన నాయకత్వం లాగైతే ఖచ్చితంగా ఉండదన్న. ఎందుకంటే నేను బిల్డింగ్లో పుట్టు పెరగలే, గుడిచెల్లో పుట్టు పెరిగినా గుడిచెల బతుకులు గుడిచెలు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, బిల్డింగ్లు ఉండేటోళ్ళకి తెలియదు. ఇక్కడ ఉండే లోకల్ నాయకులు ఎట్లుంటారు అనేది మీకు అవగాహన.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలను చూస్తున్న బీజేపీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. బీజేపీ పార్టీ సౌత్లో సాఫ్, నార్త్లో హాఫ్ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదంతో ప్రజల్లోకి వస్తోందన్నారు. 5 సంవత్సరాల్లో చేయాల్సిన గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన గ్యారంటీలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో షాద్నగర్ నుండి అత్యధిక మెజార్టీ 30,000కు పైగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో చెల్లా వంశీచంద్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. హామీలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు అయితే టీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది. కానీ మతం పేరు మీద, విద్వేషాల పేరు మీద, సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసి కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. ఆ వైపుగా మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగిన గ్రామ స్థాయి, బూత్ స్థాయి ఏదైతే సంస్థాగత నిర్మాణము, దానికి బాధ్యులను కూడా నియమించినారో పెద్దలందరూ కలిసి. వాళ్ళందరూ 29వ తేదీ 7 గంటలకు శుభ గడియల్లో మా అభ్యర్థి గారి పాంప్లెట్ కానీ, మా 6 గ్యారంటీలు, ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఏ 6 గ్యారంటీలు భగవంతుని సాక్షిగా పూజ చేస్తే వీర్లపల్లి శంకర్ గెలిచిండో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో, మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గ్యారంటీ కార్డు మా మెటీరియల్ అంతా పెట్టి పూజ చేసి ఒకేసారి ప్రతి బూత్కు అక్కడ నుంచి వాహనాల ద్వారా నాయకులు, కార్యకర్తలు, బాధ్యులు, ఇన్ఛార్జీలు మరియు మెటీరియల్ డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది. ఇది ఈ పార్లమెంట్లోనే కాదు, నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ షాద్నగర్లో జరుగుతుంది. 29వ తేదీ ఉదయం 7 గంటలకు. దానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ గారిని, ప్రతాపరను, శ్యామన్న, మా ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ ఏదైతే ఒక కోఆర్డినేషన్ తోటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం, దానికి అభినందిస్తూ ఆ 29వ రోజు నుంచి ఒక్క క్షణము, ఒక్క రోజు కూడా ఏమాత్రము. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బారాస పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించిన బారాస జిల్లా అధ్యక్షురాలు, బారాస మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఇమాలుత్ కవిత నేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. వర్ధిల్లాలి భారత రాష్ట్ర సమితి, వర్ధిల్లాలి భారత రాష్ట్ర సమితి, వర్ధిల్లాలి భారత రాష్ట్ర సమితి, వర్ధిల్లాలి తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధీకరణ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం వివిధ పార్టీల నుంచి చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్లలో మెదక్ అభివృద్ధిని వెనక్కి నెట్టారని, తాము వచ్చిన 3 నెలల్లోనే మెదక్ 3 చౌరస్తాలు సుందరీకరణ పనుల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మనని ఏ విధంగా మోసం చేసిర్రు, మన మెదక్ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకకు నెట్టవేసిర్రో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి నేను వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, మనం వచ్చి 3 నెలలు కూడా అయితలేదు, 3 నెలల్లోనే మరి 3 చౌరస్తాలు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాము. మరి 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక కమిటీ వేసి మరి అతి తొందరలో మరి అది తెరిచే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది. అంటే మనం చేసే పనులన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. కనిపిస్తున్నాయా, కనిపిస్తలేవా? పని చేస్తున్నావా, చేస్తలేమా? ఇలా నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడ చూసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతా ఉన్నది. అదే వార్డుకు పోయినా ప్రజలు బ్రహ్మాండంగా మరి బ్రహ్మరథం పడుతూ మరి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేరుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఏదున్నా మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాము. కాబట్టి మాతో పాటు కలిసి పనిచేయడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ఇంకొకసారి మరి పేరున ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ మరి మా మైనారిటీ మిత్రులు, మా మైనారిటీ సోదరులకు మరి మరి నేను ఎక్కువ సమయం మీరు తీసుకోను. ఏదున్నా మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా, నేను మీ కుటుంబ సభ్యుల్లాగా, మీ అందరు కూడా మరి నా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం కలిసి మరి ముందుకు పోదామని చెప్పి మరి మీ అందరినీ కూడా ఇంకొకసారి కోరుతూ మరి ఇంకొకసారి మీ అందరు కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన. తెలంగాణలో కేసీఆర్ రోడ్ షోలో భాగంగా జడ్చర్ల బ్లూ ఫాక్స్ హోటల్ వద్ద మాజీ సీఎం కేసీఆర్తో యువనేత చించోడు అభిమన్యు రెడ్డిని పరిచయం చేస్తున్న మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్లో రోడ్ షోలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మహబూబ్ నగర్ జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాలనగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, అభిమన్యు రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బాలనగర్ మండల కేంద్రంలో కేసీఆర్ సుమారు 5 నిమిషాల పాటు బస్సులో నుంచి ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కేసీఆర్పై గులాబీ పూల వర్షం కురిపించారు. రుణమాఫీ అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని ఆ పార్టీ నాయకులు రుణమాఫీపై ఉచిత సలహాలు ఇవ్వడం సిగ్గుచేటని పీఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామియా నాయకులు విమర్శించారు. డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, 5 సంవత్సరాలు రైతులకు వడ్డీ కూడా ఇవ్వలేదని, 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేయడం వల్లే రైతులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. హరీష్ రావు రాజీనామా చేస్తే ఏమవుతుందని, రైతులను మోసం చేసిన కేసీఆర్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు రాజీనామా ఓ బూటకమని, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కేటీఆర్కే ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంచినీటి సమస్య ఉందని హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కారం చేస్తుందన్నారు. శాసనసభ్యుడిగా ఎలక్షన్లు వస్తాయి, తప్ప నువ్వేమో అధికార పార్టీలో ఉన్నావు, నువ్వు రాజీనామా చేస్తే దానికి గౌరవం పెరుగుతుంది అన్నట్టు ఉంటుందా? ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నీ మామ చేయాలి రాజీనామా చేస్తే. ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈరోజు నీ మామ చంద్రశేఖరరావు గారు ఉన్నారు, వారు రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే దానికి గుర్తింపు కూడా లేదు హరీష్ రావు.
నువ్వు ఒకవేళ రాజీనామా చేసి దీనికి బాగా గుర్తింపు వచ్చి రేపు రాబోయే రోజుల్లో మా మామ నాకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తానని కోరుకుంటానేమో కానీ నీ పక్కమిటే ఉన్నాడు రామారావు, నీకు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా వచ్చే అవకాశం లేకుండా చేస్తాడు, గుర్తుంచుకోని చెప్పి హరీష్ రావుకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా హరీష్ రావు గారు, మీరు ఇంకా కూడా ఇక్కడ చాలా మాట్లాడినరు. ఈరోజు నిన్న ఎలికట్టలో వస్తూ మంత్రిలకు ఇబ్బంది జరిగిందని చెప్పినారన్నారు. ఎక్కడ కూడా మంత్రులకు ఇబ్బంది లేదు. మా ఎమ్మెల్యే గారు, మా ఝాన్సీ రెడ్డి మేడం 15 రోజుల కిందం ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో రివ్యూ చేసి ఈరోజు పాలేరులో ఉన్నటువంటి మిషన్ భగీరథ నీళ్లు 2 టీఎంసీల నీళ్లు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి 2 టీఎంసీల నీరు ఇప్పించింది మా శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి అని చెప్తా ఉన్నాం. అమరవీరుల స్తూపం దగ్గరికి కనుక నువ్వు వస్తే అమరవీరుల స్తూపం ఈరోజు బాధపడతావు. అమరవీరులంతా బాధపడతారు. ఎందుకంటే నువ్వు రాజీనామా చేస్తానంటే నువ్వు గ్యాస్ మీద పోసుకున్నప్పుడు అగ్గిపుల్ల దొరకనోని, నువ్వు ఆనాడు శ్రీకాంత్ సార్ చంపినోనివి, నువ్వు ఈరోజు రాజీనామా చేస్తా అంటే రాజీనామా ఆనాడు చేయాల్సి ఉండే. శ్రీకాంత్ సార్ చచ్చిపోగానే ఆనాడు నువ్వు ఎమ్మెల్యే శాసనసభ్యునివి. ఆ రోజునాడు నేను నా యువకులు తెలంగాణ యువకులు చచ్చిపోతాను ఆ రోజు రాజీనామా చేయాల్సి ఉండే. నువ్వు ఈరోజు మాట్లాడితే నీ రాజీనామాకు విలువ ఉండదని చెప్తూ రాబోయే రోజుల్లో పాలకుర్తి అభివృద్ధి గురించి మీరే చూస్తారు. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక స్పెషల్ దృష్టితోటి రేపు ఎలక్షన్ అయిపోగానే 200 కోట్లు ఈ నియోజకవర్గానికి ఇవ్వబోతా ఉన్నారు. దాన్ని బట్టి మీకు తెలుస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ అధికారి వివి లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించాలి. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్స్. అక్రమ మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వల్ల లక్ష్మీనారాయణకు ప్రాణహాని ఉందన్న మాట వాస్తవమే. జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సిబిఐ అధికారిగా లక్ష్మీనారాయణ కీలక పాత్ర వహించారు. ఎన్నికలు సమీపించగానే గాలి జనార్దన్ రెడ్డికి కాషాయ కండువ కప్పి బీజేపీ హక్కును చేర్చుకుంది. అక్రమార్కులంతా బీజేపీలో చేరగానే శుద్ధులైపోతారా అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు తనకు రక్షణ కల్పించమని కోరుతూ ఇవాళ విశాఖ నగరంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన విశాఖ నగర పోలీస్ కమిషనర్కి రక్షణ కోసం అర్జీ ఇవ్వడం జరిగింది. మరి లక్ష్మీనారాయణ గారు ఒక సీనియర్ ఐఏపీఎస్ అధికారిగా గతంలో ఎన్నో ప్రముఖమైన కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. మరి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయడంలోనూ సిబిఐ కేసులు బనాయించడంలో కూడా ఉండి సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేశాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే ఆయనకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తాం. పైగా గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైనింగ్ మాఫియా. అతను ఇటీవల కాలంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. గతంలో బీజేపీలో ఉండే ఆ పనులు చేశాడు. మళ్ళీ పార్టీని దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కర్ణాటక ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలవాలని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆయన కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. మరి అవినీతిని గురించి మాట్లాడే నరేంద్ర మోడీ, అమిత్ షాలు దీనికి సమాధానం చెప్పాలి. ఒకవైపేమో అవినీతి గురించి మాట్లాడతారు. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెట్టిన 2 రోజులకే ఈ అవినీతి పరుడు, అవినీతి చక్రవర్తి అయిన గాలి జనార్దన్ రెడ్డికి మీ పార్టీ కండువా కప్పుకొని ఇవాళ ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒకేసారి లక్ష్మణ్ గారిపైనే ఈరోజు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మరి ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతా ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన ఎవరో కాదు, ఈయన వేరే పార్టీ, కానీ ఈయన గాలి జనార్దన్ రెడ్డికి మిత్రుడే, అమిత్ షాకు కూడా కావాల్సిన వాడే. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రాణాపాయం ఉంది. లక్ష్మీనారాయణ గారికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి విజయరామరాజుపేటలో ఉమ్మడి జనసేన అసెంబ్లీ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన కొడతాల రామకృష్ణ. వీర్జాదిగూడలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. హాజరైన బీఆర్ఎస్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్. షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం. హాజరైన పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్.
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ అధికారి వివి లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించాలి. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.